నేను ఒక మాట చెప్తాను సత్యకుమార్ గురించి. ఇదే ఊరిలో ఆయన ఒక సమావేశానికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది ఊరు పేరు లేని వాళ్ళంతా కూడా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను బహిరంగ సవాళ్ళకి సిద్ధము అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే ఊరిలో మంత్రి సత్యకుమార్ అనే వ్యక్తి ఇదే ఊరిలో టీలు టిఫన్లు తీసుకుని ఒక నాయకుడిగా ఎదిగి అందరి దగ్గర నువ్వు మమేకమయ్యి నాయకుడైనటువంటి సందర్భాన్ని కూడా నువ్వు మర్చిపోవద్దు సత్యకుమార్. ఇదే మదనపల్లి నీకు ప్రత్యేకించింది. నువ్వు అనుభవించే రాజకీయ పిచ్చట కూడా మా మదనపల్లి మాత్రమే పెట్టింది చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా. ఈ సత్యకుమార్ ఈ చేతగాని మంత్రి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల, ఒక్క చోట కాదు అనేక చోట్ల ఎంతమంది చనిపోతా ఉన్నారు. గుంటూరు జిల్లా కురగపాలెంలో చనిపోయిన సందర్భాలు, నిన్నగాకమున్న విశాఖపట్నంలో అనకాపల్లిలో ఎంతమంది చనిపోతే కనీసం పరామర్శలు పోకుండా మొన్న అక్కడెక్కడో అనంతపూర్ లో మీటింగ్ పెట్టి నేను కూడా మంత్రి కాకపోతే మీ దగ్గర కూర్చొని నేను కూడా ఓజీ రాజీతాను అంటాడు. నువ్వు ఓజీ అన్న నడుచుకోలేకపోతే ఓజీ అన్న నడుచుకో. మాకేమయ్యా, మాకు అధికారం కావాల్సింది. మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు నీకు రాజకీయ పిచ్చబెట్టినటువంటి మదనపల్లికి నువ్వు మదనపల్లి మెడికల్ కళాశాలని ప్రభుత్వమైన విధంగా నువ్వు చర్యలు తెచ్చుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ చేతగాని మంత్రి సత్యకుమార్ వల్లే ఈ రోజు ఈ వైద్య శాఖకు ఈ దుస్థితి పట్టింది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.